నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సెన్సేషనల్ కామెంట్స్ చేసిన జగిత్యాల ఎంపీ. కరప్షన్ చేయడంలో నెంబర్ 1 గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటారన్న ధర్మపురి అరవింద్. రామాయంపేట మండలం కాట్రియాల గ్రామస్తుల ఇబ్బందులు. ఐకేపీ ద్వారా ధాన్యం కొనుగోలు చేసినా లోడింగ్ చేయటం లేదంటూ ఆవేదన. చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లి గ్రామంలో హనుమాన్ శివ పంచాయతన దేవాలయంలో 14వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాధవానంద సరస్వతి స్వామి. దౌలతాబాద్ మండలం గొడుగుపల్లి అటవీ ప్రాంతంలో కనిపించిన చిరుతపులి మృతి. అనారోగ్యం సమస్యలతో మృతి చెందినట్లు గుర్తించిన అటవీ శాఖ అధికారులు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కండ్లపల్లి గ్రామంలో గుప్త నిధుల కోసం త్రవ్వకాలు చేస్తుండగా విషాదం చోటు చేసుకుంది. నవత అనే మహిళా ఇంట్లో త్రవ్వకాలు జరుగుతుండగా విద్యుత్ షాక్తో నెరవేని మొగ్లి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. జగిత్యాల జిల్లా బీరూపూర్ మండలం కండ్లపల్లి గ్రామంలో గుప్త నిధుల కోసం త్రవ్వకాలు చేస్తుండగా విషాదం చోటు చేసుకుంది. నవత అనే మహిళ ఇంట్లో త్రవ్వకాలు జరుగుతుండగా విద్యుత్ షాక్తో నరవేణి మొగిలి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు జగిత్యాల మండలం అనంతారం గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు. ఇంట్లో సుమారు 8 అడుగుల లోతు వరకు త్రవ్వకాలు చేసి గుంత నుంచి బయటికి వస్తున్న సమయంలో కరెంట్ షాక్ తగిలి మొగిలి అక్కడికక్కడే మృతి చెందారు. ధర్మపురి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన రాజేష్, జగిత్యాల గోవిందపల్లికి చెందిన సోమయ్య త్రవ్వకాల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. గుప్త నిధుల కోసం త్రవ్వకాలు చేసిన ఈ ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కండ్లపల్లి గ్రామంలో నిన్న ఒక వ్యక్తి కరెంటు షాక్తో చనిపోవడం జరిగింది. దాంట్లో భాగంగా కేసు రిజిస్టర్ చేసేసి మా ఎస్ఐ గారు నేను సీన్కి వెళ్ళి దర్యాప్తు చేశాము. దర్యాప్తులో భాగంగా మాకు తెలిసింది ఏంటంటే ఈ నారావేణి మొగిలి అనే వ్యక్తి అనంతారం చెందిన అతను, జగిత్యాల రూరల్ మండల్. అతను తర్వాత మరో ఇద్దరు సోమయ్య, రాజు అని చెప్పేసి ముగ్గురు కలిసి కల్లపల్లి గ్రామంలో ఒక ఇంటిని ఎంచుకొని వాళ్ళందరూ గుప్త నిధులు ఉన్నాయని చెప్పేసి ఒక 8 ఫీట్ల పిట్టు తవ్వడం జరిగింది, గుంత తవ్వడం జరిగింది. దాన్ని ఆ గుంతలో నుంచి పైకెక్కుతున్న క్రమంలో అతను ఒక చిన్న ల్యాడర్ వేసుకొని పైకెక్కుతున్నాడు, ఐరన్ది. పైకెక్కుతున్న క్రమంలో అతని చెయ్యి ప్రమాదవశాత్తు ఎలక్ట్రిసిటీ స్విచ్ బోర్డుకు తగిలి విద్యుద్ఘాతంతో చనిపోయాడు. ఈ విషయంలో ఇప్పుడు ప్రస్తుతం మేము పోస్ట్మార్టం గురించి గవర్నమెంట్ హాస్పిటల్ జగిత్యాలలో ఉన్నాం. పోస్ట్మార్టం జరుగుతుంది. డాక్టర్ ఇచ్చే రిపోర్టు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏఈ గారు ఇచ్చే రిపోర్టు మీద ఆధారపడి ఈ కేసులో ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తాం. రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 5 రోజులుగా ధాన్యం తూకం చేసిన లారీలు రాకపోవడంతో ధాన్యం అంతా అక్కడే ఉండిపోయింది. రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 5 రోజులుగా ధాన్యం తూకం వేసిన లారీలు రాకపోవడంతో ధాన్యమంతా అక్కడే ఉండిపోయింది. 5 రోజులుగా తూకం చేసిన 3500 ధాన్యం బస్తాలు లారీలు నింపడానికి సిద్ధంగా ఉన్న ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు లారీలు రాకపోవడంతో ధాన్యమంతా అక్కడే నిల్వ ఉండిపోయింది. తూకం చేసిన ధాన్యం 5 రోజులుగా ఉండడంతో ఎంత తరుగు వస్తుందో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని నిర్వాహకులకు మరింత ఇబ్బందిగా మారింది. అధికారులు స్పందించి వెంటనే ఐకేపీ కొనుగోలు కేంద్రానికి లారీలు పంపించాలని రైతులు కోరుకుంటున్నారు. సెంటర్లో మాది కట్టెల తాండా 3500 బస్తాలు ఉన్నాయి. ఇప్పటికే లారీలు రావటం లేదు. 4 రోజులు అవుతుంది. మాకు ప్రభుత్వం కోరుకోవాలి అని ఈ లారీలు తొందరగా రావాలని. ఇప్పటి వరకు మాకు బస్తాలు కూడా పోతలేవు. 5 రోజులు అవుతున్నాయి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలోని శ్రీ మహంకాళీమాత దేవాలయంలో కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం సోమవారాన్ని పురస్కరించుకుని 360 మృతిక లింగాలకు పంచామృత అభిషేకాలు నిర్వహించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలో శ్రీ మహంకాళీమాత దేవాలయంలో కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం సోమవారాన్ని పురస్కరించుకుని 360 మృతిక లింగాలకు పంచామృత అభిషేకాలు నిర్వహించారు. గణపతి హోమం, పుణ్యహవచనం కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు శ్రీ కాళికామాతకు ప్రత్యేకంగా అభిషేక కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి అభిషేకాలు, హోమం కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. అనంతరం ఇండియన్ గ్యాస్ యశోద శ్రీనివాస్ రెడ్డి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపోత్సవం కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి సన్నిధిలో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి, ఉపాధ్యక్షులు సుదర్శన్, నరేందర్ రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, కరణం చంద్రం, గౌరవ అధ్యక్షులు రామారావు సార్, గౌరవ అధ్యక్షులు లక్ష్మణ్, లక్ష్మారెడ్డి, చిలక నాగరాజ్, అన్నదాన ప్రభు, ఇండియన్ గ్యాస్ శ్రీనివాస్ రెడ్డి, అశోక్ రెడ్డి, ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు భూపాల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ జగ్గా అశోక్ తదితరులు పాల్గొన్నారు. చెప్పింది కదా అమ్మను కలుసుకోవాలి మొదలనేది మేము జానపద కళాకారులుగా ఫోక్ సింగర్ గా మనం చాలా జమ్ములు పనిచేస్తాం. అట్లాంటి చిన్న పల్లవి మీ అందరి వారి ఆజ్ఞ తోడు వినిపిస్తున్నా. అమ్మనే ఈ జగతికంతా జీవన జ్యోతి, అమ్మనే జన్మనిచ్చే తల్లి దేవుని రీతి, తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దై ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మాయిగా నేను కడుపులుండన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా అమ్మ కొండంద నొప్పులు అమ్మ తీసుకుంటూ, జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపించి సచిన శోమోలే సొమ్మసిల్లు నమ్మ, సచిన శోమోలే సొమ్మసిల్లమ్మ. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా అవని భాషమున, ఎన్ని జన్మలున్న కవుల కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున. పొద్దున లేసి నీ నామమును కలిసి నిన్ను పూజించిన అమ్మ, నీ రుణము తీరదే అమ్మ. అమ్మనే ఈ జగతికంతా జీవన జ్యోతి, అమ్మనే జన్మనిచ్చే తల్లి దేవుని రీతి. పక్షి వాళ్ళంతా ఈ వెచ్చాలు మింగుతూ ఒళ్ళు నొప్పులు ఉన్న ఓర్చుకోని తల్లి కక్కి ఎరిగిన పచ్చి గుడ్డాల వింది, చాకిరిలో అమ్మోళ్ళు సబ్బోలే అరిగేను. చిన్న నోట అమ్మ అమ్మని అంటే గావురంగానే మారాము చేస్తే, పావురంగా అమ్మ శిల్పాను గిల్లి ముద్దాడి సంకాల ఎత్తుకుంటది రమ్మ. రత్నమా మెరిసే ముత్యమా నా బంగారు తండ్రాని అంటది, పడుకున్నా లేదా కూర్చున్నా రామ బంటోలే కాపాలాగుంటది. సందమామను చూపి గోరు ముద్దలు పెట్టి జోలపాడి అమ్మ పడుకో పెడుతుంది. అమ్మనే ఈ జగతికంతా జీవన జ్యోతి, అమ్మనే జన్మనిచ్చే తల్లి దేవుని రీతి. చెప్పండి మేడం. ఈరోజు మన జలాల్పూర్ కాళీమాత ఆలయంలో మరి సంబంధించినటువంటి లింగాలన్నీ కూడా 360 లింగాలను ఏర్పాటు చేసి దానికి అభిషేక కార్యక్రమం, పూజా కార్యక్రమాన్ని మరి అదేవిధంగా అనేక అగ్నిగుండాల ద్వారా మరి యజ్ఞాన్ని కూడా చేయడం జరిగింది. ఈ యొక్క పవిత్ర కార్యక్రమంలో పాల్పంచుకోవడం మా అదృష్టంగా భావిస్తా ఉన్నా. మరి అమ్మవారి ఆశీస్సులు బాగుండాలని, ఈ ఒక ఆలయం నిర్మాణం తొందరగా కావాలని, అమ్మ అటువంటి శక్తిని మా అందరికి ఇవ్వాలని చెప్పేసి కూడా నేను కాళికామాతను ప్రార్థిస్తా ఉన్నా. మెల్లమెల్లగా టెంపుల్ అభివృద్ధి చెందుతా ఉంది. ఎక్కడెక్కడ నుంచో ఇక్కడికి రావడం జరుగుతుంది, కోదాడి నుంచి వచ్చిన ఈ విధంగా రాష్ట్రం నలుమూల నుంచి, ఎందుకంటే ఇది ఒక పవిత్రమైనటువంటి స్థలంగా ముందు పుణ్యక్షేత్రంగా మారబోతా ఉంది. ఇంత పెద్ద ఎత్తున కాళికామాత ఆలయాన్ని ఇక్కడ నిర్మిస్తా ఉన్నారు. అమ్మవారు కూడా చాలా చూడడానికి అందంగా, అదేవిధంగా భయంకరంగా మరి మనందరిని కూడా ఆశీర్వదిస్తూ ఉన్నటువంటి ఈ కాళికామాత ఆశీర్వాదం ప్రతి ఒక్కరి పైన ఉండాలని, అందరి సుఖ సంతోషాలతో ప్రశాంతమైనటువంటి జీవితం గడిపే విధంగా కాళీమాత ఆశీర్వదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అమ్మవారిని నేను ప్రార్థిస్తూ, మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి వాళ్ళు కానీ బయటకి నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క కృపా కరుణా కటాక్షం కలిగి మరి ఆలయ నిర్మాణానికి సహకరించాలని చెప్పేసి మా చెల్లి అమెరికాలో ఉంది. మరి సుమలత రాష్ గారికి వారికి సంబంధించి కూడా 2.5 లక్షల రూపాయలు మరి యొక్క చెక్కును కూడా అమ్మవారి నిర్మాణానికి వేసి అమ్మ ఆశీర్వాదం వాళ్ళపైన కూడా ఉండాలని చెప్పేసి నేను ప్రార్థిస్తా ఉన్నాను. జై కాళికామాత. మీ యొక్క జలాల్పూర్ అమ్మవారి దగ్గరకు రావడం అనేది నాకు సంతోషదాయకంగా ఉంది. నేను మొన్న మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ భక్తులకు చెప్పడం జరిగింది, మీ కమిటీ సభ్యులందరికీ కూడా, మీరు ఎక్కడి నుంచో వచ్చారు, అమ్మవారు పంపినట్టే ఉంది, అన్ఎక్స్పెక్టెడ్గా కలిసినాం, ఇది చాలా విచిత్రమైన సంఘటన అని కూడా చెప్పాను. యాక్చువల్గా నేను ఎందుకు చెప్తున్నంటే, భగవంతుడే కలుపుతాడు ఎవరినైనా, మన వల్ల ఎవరి వల్ల కాదు. అది కూడా ఎవరు కలవాలో వాళ్ళనే కలుపుతాడు, ఊరు మొత్తాన్ని కలపడం వల్ల. ఎందుకంటే ఈ ఏరియాలో మీ వరకే కలిసాం, అందరూ కలవట్లే కదా. అయితే మనం నేర్చుకోవాల్సింది ఒకటే, ఉదయాన్నే నేను పాటించేది, నేను నా స్కూల్ విజ్ఞాన స్కూల్ హుజూర్ నగర్,
నేను 90లో ఎస్టాబ్లిష్ చేసి దరిదాపుగా నా యొక్క ప్రస్థానం అయిపోయింది. మార్కెట్లో నేను ఏమి చేయాలి ఇవ్వటం అయిపోయింది. దరిదాపు 29 సంవత్సరాల్లో నా దగ్గర ఎంతోమంది విద్యార్థులు గొప్ప పదవులు అలంకరించడం జరిగింది. మాకు శ్రీను సార్ విజ్ఞాన్ స్కూల్ అంటే హుజూర్నగర్లో తెలవని వాళ్ళు ఉండరు. హుజూర్నగర్ చుట్టుపక్కల మొత్తం అంటే ఆ విధంగా పిల్లలు ఇప్పుడు కూడా మర్చిపోరు. పిల్లలు పేరెంట్స్ అంటే ఆ విధంగా ఉండేది. నేను సెక్రటరీగా మన సాయిబాబా గుడికి ఒక 13 సంవత్సరాలు చేశాను. చాలా డెవలప్ చేశాం. సెక్రటరీ గుడి మీద చేసేటప్పుడు నా యొక్క ఆలోచన ఏంటంటే నేను చెప్పేది తప్పనిసరిగా రికార్డ్స్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయండి. ₹1 మనం తిన్నా మీరు లేనిపోని మళ్ళా జన్మలో మీరు నష్టపోతారు. ఏదో ఫ్రీగా వచ్చింది కానీ జేబులు వేసుకుని నాకు ఒక 5,000 వచ్చినాయి, 2,000 వచ్చినాయి మీరు అనుకుంటే మీ పాపం వెంటాడి లేనిపోని కొత్తవి కొనుక్కొచ్చుకోవడం. కాబట్టి మనం బతుకున్నన్ని రోజులు శత్రుశేషం రుణశేషం ఉండదు. ఒకవేళ ఉన్నట్లయితే వాటిని చుట్టూ తిరుగుతూనే ఉంటాడు వాటి జన్మలు ఎత్తినా కూడా. కాబట్టి నేను చెప్పే విషయంలో ఎవరు శత్రుత్వం పెట్టుకోకండి. నిజాంపేట మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్లో రామయ్యంపేట లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ప్రకృతి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ టీవీపీ చారి హాజరై రిబ్బన్ కట్ చేసి శిబిరాన్ని ప్రారంభించారు. నిజాంపేట మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్లో రామంపేట లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ప్రకృతి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ టీవీపీ చారి హాజరై రిబ్బన్ కట్ చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉరుకుల పరుగుల జీవితాల్లో ఎప్పుడు ఏ విధంగా రోగాలు సంభవిస్తాయో తెలియని పరిస్థితుల్లో జీవిస్తున్నామన్నారు. ఈ ప్రకృతి వైద్య చికిత్స శిబిరంలో ఎలాంటి రోగాన్నైనా నయం చేసుకోవచ్చునని ఈ వైద్య శిబిరం 5 రోజుల పాటు కొనసాగిస్తామన్నారు. మీ ఆరోగ్య సమస్యలు పరిష్కరించుకునేందుకు సభ్యత్వ రుసుము ₹200 చెల్లించి వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని ఈ చక్కటి అవకాశాన్ని నిజాంపేట మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎస్ఏ రాజేష్, ఎంఈఓ యాదగిరి, రామంపేట లయన్స్ క్లబ్ సెక్రటరీ జీడి తిరుపతి గౌడ్, కోశాధికారి జేపీ స్వామి, సభ్యులు బురుగుపల్లి శివకుమార్, అస్గర్, బట్టా మహేష్, ఆముదరాజు, గ్రామస్తులు చల్మేటి నరేందర్, సిద్ధరాం రెడ్డి, జాల పోచయ్య, వినయ్ గౌడ్, వెంకటేష్ గౌడ్, నరేందర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ వైష్ణవ్ ఈ రామానవరయ్య డాక్టర్ రామానవరయ్య సందర్భంగా ఆయన పేరు మీద ఉన్నటువంటి ఒక సంస్థ ఇక్కడికి అక్యుప్రెషర్ క్యాంప్ ఏర్పాటు చేయడానికి జోధ్పూర్ రాజస్థాన్ నుంచి ఇక్కడికి మన దగ్గరికి వచ్చినారు. వాళ్ళు విజ్ఞానాన్ని పంచడానికి. దానికి మా లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయంపేట్, మొన్నటి వరకు లయన్స్ క్లబ్ ఆఫ్ సిద్దిపేట ఈ క్యాంప్ జరిపింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఎవరైనా ఏ జీవైనా మనిషే కాదు పశువు కానీ పాము కానీ పక్షి కానీ సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. అందులో మనిషికి మెదడు అభివృద్ధి చెందింది కనుక ఇంకా ఎక్కువ సంతోషంగా ఎట్లుండాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనకున్న టైంతో ఇటువంటి లీడర్స్ కూడా మన తోటుగా ఉన్న వాళ్ళు ఎట్లా సంతోషంగా ఉంటారు. సంతోషం అంటే ఏంటి? మనశ్శాంతి, తృప్తి, ఆరోగ్యం. కానీ ఆరోగ్యం బాగాలేదు, పక్షవాతం వస్తుందా, హైపర్టెన్షన్ అని హోమియోపతి ఇట్లా చాలా డిసిప్లిన్స్ ఉన్నాయి. అందులో ఆక్యుప్రెషర్ అనేది ఒక రకం. దాని గురించి నాకు చాలా తెలియదు. నేను అలోపతిక్ డాక్టర్ని. కానీ కొంత జ్ఞానం సంపాదించిన వరకు మన సిద్దిపేట కూడా పోయి వాళ్ళ గురించి డాక్టర్ వైష్ణవ్ నాకు కొంచెం బ్రీఫింగ్ చేసినాడు. ఏంటంటే మనం ఇంట్లో ఫ్యాన్ వేసుకోవాలంటే ఏం చేస్తాం? ఫ్యాన్ స్విచ్ చేస్తాం. లైట్ వేసుకోవాలంటే ఏం చేస్తాం? లైట్ స్విచ్ చేస్తాం. కానీ ఫ్యాన్ కావాలంటే లైట్ స్విచ్ చేస్తే వస్తుందా? ఫ్యాన్ రాదు. అట్లాగే మన బ్రెయిన్లో కొన్ని సెంటర్స్ ఉంటాయి జ్ఞాపకం ఉంచుకునేది, ఇంకా మనకు ఆహారం సంపాదించుకునేది, కొన్ని స్కిల్స్, వాటికి ఏదానికి అది స్విచ్చెస్ ఉంటాయి. అయితే వాటి స్విచ్చెస్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడంటే మన చేతుల్లో, అరచేతుల్లో ఆరోగ్యం ఒక ఉంటుంది, మీరు చదవకుండొచ్చు. అట్లాగే మన దేహంలో, పాదాల్లో, చేతుల్లో, శరీరంలో కొన్ని నాడీ కేంద్రాలు ఉంటాయి. వాటిని ఉత్ప్రేరకం చేయడం ద్వారా మనకు కొంత ఆలోచన శక్తి తక్కువైందా అంటే బీమారీలు ఏమన్నా ఉంటే మనిషి కానీ ఎవ్వరు కానీ సంతోషంగా ఉండరు. అంటే జంతువులకు బీపీ షుగర్ ఉన్నదని వాళ్ళకి తెలియదు. కానీ మీరు ఒక ఎగ్జాంపుల్ చూసుకోండి. ఇందులో వైడ్ ఛానల్ ఎవరైనా చూస్తారా? చాలామంది చూసి ఉంటారు. కాకపోతే చూడండి జంతువులు ఎంత ఆరోగ్యంగా ఉంటాయి. వాటికి ఏం లేదు, రక్షణ, భోజనం, ప్రత్యుత్పత్తి, 3 తప్ప వాటికి ఫికరే లేదు. వాటిని మనం రక్షించుకోవాలా, ఆరోగ్యంగా ఉండాలా, ఆహారం కొరకు దేవుడు ఏమి ఇచ్చిండో ఆహారం తినాలా, ప్రశాంతంగా ఉండాలా, ఇంకా ఆలోచించాం. కానీ మనం ఎన్నో రకాలు ఆలోచిస్తాం. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన శరీరంను ఆరోగ్యంగా ఉంచడానికి ఎన్నో సిస్టమ్స్ ఉన్నాయంటే హెల్త్ డెలివరీ సిస్టమ్స్. ఆయుర్వేద అదొక
సైన్స్. అలోపతి అంటే ఇంగ్లీష్ వైద్యం అంటాం మన పల్లెటూరు భాషలో. ఆపరేషన్లు, ఇంజక్షన్, దానికి ఖర్చు లేదు. ఒక డాక్టర్ దగ్గరికి పోవాలంటే బస్ ఎక్కిపోవాలి, బస్ ఫేర్స్, నీ టైం వేస్ట్. అక్కడ పోయినప్పుడు దుబ్బా అయితే నీళ్ళు కొనుక్కొని తాగాలి, చాయ్ కొనుక్కొని తాగాలి, డాక్టర్ కన్సల్టేషన్ పెట్టుకోవాలి, మందులు కొట్టుకోవాలి. కానీ ఈ పద్ధతుల ద్వారా అసలు ఖర్చే లేదు. ప్రశాంతంగా కూర్చొని ఆ సెంటర్స్ను ఉత్ప్రేరకం చేసి తర్వాత మన బాడీలో సర్క్యులేషన్ అంటే రక్తం సరఫరా అయినంతసేపే మనం ఉంటాం. ఇలా అందరిశ్రీ చనిపోయినాడు, హార్ట్ అటాక్. డాక్టర్ సునీల్ కుమార్ ఏం చెప్పినాడు, గాంధీ హాస్పిటల్ నుంచి ఆయనకు రివ్యూ ఉంది, 4 రోజుల్లాగా మందులు వాడతలేడు. సడన్గా చలికాలం ఇది, బాత్రూమ్ పోయినాడు, చల్లగున్నాయేమో నీళ్ళు, సడన్గా బీపీ షూటప్ అయింది, హార్ట్ అటాక్ వచ్చింది. కూడా వాడు చనిపోయాడు. ఎవరు లేరు. 5-6 గంటలు. అందశ్రీ అంతిమ యాత్ర గట్కేసర్ అంబేద్కర్ కూడలి నుంచి ప్రారంభమైంది. అంతిమ యాత్రలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, జూపల్లి కృష్ణారావులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం ఎన్ఎఫ్సి నగర్ లోని అందశ్రీ ఇంటికి చేరుకున్నారు జిల్లా కలెక్టర్ మను చౌదరి, అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా, కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ తోటకూర జంగయ్య, మాజీ ఎమ్మెల్యే మలిపతి సుధిరెడ్డిలో. అనంతరం అందశ్రీ అంతిమ యాత్ర గట్కేసర్ అంబేద్కర్ కూడలి నుంచి కళాకారుల ఆటలతో గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఉన్న మేడ్చల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్దకు వస్తోంది. అంతిమ యాత్రలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, జూపల్లి కృష్ణారావులు ఉన్నారు. మధ్యలో శివారెడ్డి గూడ వద్ద ముఖ్యమంత్రి అంతిమ యాత్రలో పాల్గొంటారని సమాచారం. అన్న జరుగురు అన్న ఓ కనబెన అన్న పోలీస్ అన్న జరిగే బస్సు పైన దించమండి లోపలికి లేడీస్ ఆడికి లోపల రానిస్తారా? లోపల రానియరు కదా, 2 నిమిషాలు లోపలికి రానియరు కాబట్టి ఏమే చూస్తారు కొంచెం. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలంలోని గొడుగుపల్లి అటవీ ప్రాంతంలో కనిపించిన చిరుతపులి మృతి చెందింది. అయితే చిరుత పొదల్లోనే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు గుర్తించారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలంలోని గొడుగుపల్లి అటవీ ప్రాంతంలో కనిపించిన చిరుతపులి మృతి చెందింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గొడుగుపల్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో నిన్న చెట్టు క్రింద కనిపించిన చిరుతపులి ఈ రోజు మృతి చెందింది. చిరుత కదలలేకపోవడంతో స్థానికులు అనుమానించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. తక్షణమే స్పందించిన దుబ్బాక రేంజ్ ఆఫీసర్ సందీప్ కుమార్ ఆధ్వర్యంలో అటవీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. రాత్రంతా చిరుత కదలికలు కనిపించకపోవడంతో ఉదయం రిస్క్ టీం ను ఏర్పాటు చేసి పట్టుకునే ప్రయత్నం ప్రారంభించారు. అయితే చిరుత పొదల్లోనే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు గుర్తించారు. చిరుత మృతి స్థానికుల్లో కలకలం రేపింది. అటవీ శాఖ పోస్ట్ మార్టం నివేదిక కోసం ఎదురు చూస్తోంది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దుబ్బాక్ నిన్న మనకి ఇక్కడ వచ్చిన సమాచారం ప్రకారం ఒక దూడ మీద ఒక చిరుత దాడి చేస్తున్నట్టు పరశురామ్ అనే ఒక వ్యక్తి మాకు విలేజర్ మాకు ఇంటిమేషన్ ఇచ్చినాడు. ఇంటిమేషన్ ఇచ్చి ఇక్కడే పక్కనే పొదల్లో దాక్కుందన్న సమాచారం అందించడం వల్ల మేము వెంటనే ఫారెస్ట్ అధికారులం అంతా ఇక్కడికి వచ్చి పరిశీలించగా అక్కడనే దాదాపు 3-4 గంటల ప్రాంతంలో దీన్ని కనుగోగానే ఇక్కడ ఒకటే పొదలలో దాక్కున్నట్టు మాకు సమాచారం అందింది. దాన్ని కూడా మేము అబ్జర్వ్ చేస్తే అది అప్పుడు మాత్రం ప్రాణాలతో ఉంది. ప్లస్ అది అక్కడే మమ్మల్ని చూస్తూ ఉంది. ఆ టైంలో అప్పటికే ఈవినింగ్ కావడం వల్ల ఆ ప్లేస్ను మేము దాన్ని రక్షించే క్రమంలో ప్లేస్ను ఎవిక్ట్ చేయించడం, పబ్లిక్ని అందరినీ పంపించేసినాము. గైడ్లైన్స్ ప్రకారం దాన్ని రాత్రిపూట రెస్క్యూ కాకుండా దాన్ని అలాగే వదిలేస్తే పక్కకు ఇదంతా అడవి ప్రాంతము, మళ్ళీ అది అడవిలో వెళ్ళిపోతుందన్న
దానిలో మేము దాన్ని వదిలేయడం జరిగింది. కాకుంటే పొద్దున్నే మళ్ళీ ఇమీడియట్గా మేము వచ్చి చూడగా అది ఆ పొదల నుంచి బయటకు వచ్చి చనిపోయినట్టుగా గుర్తించినాము. దాని వయస్సు మాత్రము దాదాపు 9 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల మధ్యలో ఉంటుందన్నట్టు మా అవగాహన ప్రకారం మేము చెప్పగలుగుతాం. దానిపై ఎలాంటి దెబ్బలు కానీ ఏవి కానీ లేవు. దాని గోర్లు, నెయిల్స్, టీత్ అంతా కూడా ఇంటాక్టే ఉన్నాయి. ఏదేమైనా మళ్ళీ పోస్ట్ మార్టం చేసి ప్రొసీజర్ ప్రకారం ల్యాబ్కు పంపించడం జరుగుతుంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నాం. చిన్నశంకరంపేట మండలం మేజాపల్లి గ్రామంలోని శ్రీ శివ పంచాయత హనుమాన్ దేవాలయ 14వ వార్షికోత్సవ వేడుకలను మాజీ జెడ్పీటీసీ పోతురాజు రమణ ఆధ్వర్యంలో ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లి గ్రామంలోని శ్రీ శివ పంచాయతన హనుమాన్ దేవాలయం 14వ వార్షికోత్సవ వేడుకలను మాజీ జెడ్పీటీసీ పోతురాజు రమణ ఆధ్వర్యంలో ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయంలో గణపతి హోమం, అభిషేకం, నవగ్రహ పూజ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్షికోత్సవ వేడుకలకు హాజరైన మైనంపల్లికి పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఉత్సవాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు గ్రామానికి రోడ్డులెక్కి ఇబ్బందులు పడుతున్నామని, మిర్జాపల్లి స్టేషన్ నుంచి మిర్జాపల్లి గ్రామానికి రావాలన్నా పోవాలన్నా ఇబ్బందుల పాలవుతున్నామని ఆయన దృష్టికి తీసుకుపోవడంతో స్పందించిన మైనంపల్లి గ్రామస్తులతో మాట్లాడి వెంటనే ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పోతురాజు రమణ, జంగరే సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, మనోహరాబాద్ మహిపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, శ్రీమాన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గంగాధర్ గౌడ్, యాదవరావు, జనార్దన్, రాజ్ రెడ్డి, మోహన్ నాయక్, రాజా సింగ్, చిరంజీవి, లింగమూర్తి, గణేష్, బైరయ్య, శ్రీనివాస్ గౌడ్, స్వామి పాల్గొన్నారు. వార్షికోత్సవం మిర్జాపల్లిలో జరుపుకున్నారు. ఈరోజు ముఖ్యంగా ఈ విలేజ్ కూడా శుభ పరిణామం. 2 రోడ్లు కూడా, ఒకటి మనోజు, ఒకటి రమణ. తప్పకుండా రమణ గారికి రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా ఇస్తానన్నాడు. మరి అదేవిధంగా మనోజ్ను కూడా అందరు గ్రామస్తులు రిక్వెస్ట్ చేసి విదిన్ నో టైం ఈ 2 రోడ్లు సాల్వ్ చేయాలి, లేకపోతే మేము వచ్చి కూర్చుంటాం. రమణ సపోర్ట్ చేస్తున్నాడు, మనోజ్ కూడా సపోర్ట్ చేయాలి. అది రాజిరెడ్డి, మరి అదేవిధంగా సత్యనారాయణ బాధ్యత, మీరు బాధ్యత వహించి సార్ట్అవుట్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ చుట్టూ ఉన్న రింగు రోడ్డును పూర్తి చేయాలని గజ్వేల్ నియోజకవర్గ కార్యదర్శి శివలింగ కృష్ణ పార్టీ నాయకులతో కలిసి రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ చుట్టూ ఉన్న రింగ్ రోడ్డును పూర్తి చేయాలని గజ్వేల్ నియోజకవర్గ కార్యదర్శి శివలింగ కృష్ణ పార్టీ నాయకులతో కలిసి రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్డు 23 కిలోమీటర్ల పొడుగుతో 230 కోట్లతో ఏర్పాటు చేసి ఈ రింగ్ రోడ్డు 10 సంవత్సరాలు గడిచినా పూర్తి కాకపోవడంతో గజ్వేల్ లోకి నాగ్పూర్ హైవే, మెదక్ తూప్రాన్, సంగారెడ్డి మీదుగా వచ్చే హెవీ వెహికల్స్, కంటైనర్స్ గజ్వేల్ టౌన్ లోకి రావడం వల్ల ట్రాఫిక్ జామ్ అయ్యి ఎన్నో యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు చేతులు విరిగి ఎంతో మంది ప్రాణాలు, తమ విలువైన ప్రాణాలను కోల్పోవడం జరిగిందని, కావున కేసీఆర్ హయాంలో చేపట్టినటువంటి రింగ్ రోడ్డును 10 సంవత్సరాలు గడిచినా పూర్తి చేయకపోవడంతో కేసీఆర్ పార్టీ విఫలమైందని, కావున ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంట్ చొరవ తీసుకుని కేవలం 60 మీటర్ల పెండింగ్ లో ఉన్న ఈ రోడ్డు పనులను పూర్తి చేయాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. రింగ్ రోడ్డును పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ సిద్దిపేట జిల్లా కౌన్సిల్ సభ్యులు స్వర్గం రాజేశం, సిపిఐ పార్టీ నాయకులు మెట్టు శ్రీను, రుద్రారం భిక్షపతి, వెంకటచారి, ఎండి షాదు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు అసంపూర్తిగా ఉండడం వల్ల అనేక ప్రమాదాలు గురవుతా ఉన్నారు. ఇవాళ మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒక ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్ గారు ఈ పనులను పూర్తి చేయలేకపోయినారు. మరి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అయినా ఈ రింగ్ రోడ్ను పూర్తి చేసి ప్రమాదాల నివారణకు మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం భారత కమ్యూనిస్టు పార్టీగా. ఇవాళ మరి ఒక ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నాయకునిగా ఉండి కేసీఆర్ గారు కనీసం గజ్వేల్ వైపు చూడకపోవడం కూడా ఒక విచింతగా ఉంది. ఈ విచిత్రాన్ని వారు వచ్చి వెంటనే గజ్వేల్లో అసంపూర్తిగా ఉన్నటువంటి పనులను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి, ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడు, ఆయన ముఖ్యమంత్రి హోదా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఈ గజ్వేల్లో ఉన్నటువంటి పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయటకు వారు ముందుకు రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా ఇవాళ ప్రజ్ఞాపూర్ నుంచి గజ్వేల్ గ్రామం నుంచి రావడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. పెద్ద పెద్ద లారీలు, హెవీ వెహికల్స్ రావడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రమాదాల నివారణ కావాలంటే ఇవాళ రింగ్ రోడ్డు, అసంపూర్తిగా ఉన్నటువంటి రింగ్ రోడ్డును మరి పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అది ప్రభుత్వ బాధ్యత అని చెప్పేసి అధికారులు దీన్ని పట్టించుకొని ఈ ప్రమాదాల నుంచి బయట ప్రజలను పడేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ
ఇవాళ ఈ రింగ్ రోడ్ పూర్తిగా కంప్లీట్ చేయాలని చెప్పేసి లేనిచో రాబోయే రోజుల్లో మరి ఇంకా కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ధర్నాలు నిర్వహిస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. వారు వెంటనే ఈ పనులను పూర్తి చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. చుట్టూరుగా ఉన్నటువంటి రింగ్ రోడ్ పనులు ఏవైతే ఉన్నాయో 10 సంవత్సరాలు దాటుతున్నా కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్లో 23 కిలోమీటర్ల పొడుగుతోని 230 కోట్లతోని గజ్వేల్ పెజ్ఞాపూర్ చుట్టూరుగా రింగ్ రోడ్ నిర్మించడము టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వము 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పటికైనా కానీ ఈ రింగ్ రోడ్ పనులు ఏవైతే ఉన్నాయో పూర్తి చేయకపోవడము ఇది చాలా సిగ్గుసేట్ అని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రింగ్ రోడ్డు పనులు పూర్తి అయితే అక్కడ సంగారెడ్డి, మెదకు, తూప్రాను, రామంపేట, నాగపూర్ హైవే నుండి హెవీ వెహికల్స్ గజ్వేల్లోకి రాకుండా అవుతాయి. కాబట్టి ఈ గజ్వేల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి ట్రాఫిక్ తోని గజ్వేల్ ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. హెవీ వెహికల్స్ గజ్వేల్ టౌన్లకు రావడంతో అనేక సార్లు యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు చేతులు ఇరిగి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు కూడా సందర్భాలు కూడా చాలా చూసాం మనం. కాబట్టి ఈ 10 సంవత్సరాలైనా కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రతి ఒక్కరూ భక్తిభావం పెంపొందించుకోవాలని తోగుట పీఠాధిపతి మాధవానంద స్వామీజీ అన్నారు. చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామంలోని శ్రీ హనుమాన్ శివ పంచాయతన దేవాలయ 14వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ భక్తిభావం పెంపొందించుకోవాలని, అందరూ బాగుండాలని, అందరిలో పెరుగుతున్న ఈర్ష, ద్వేషం, అసూయ తొలగిపోవాలని భగవంతుని వేడుకున్నట్లు తోగిట పీఠాధిపతి మాధవానంద స్వామీజీ అన్నారు. చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామంలోని శ్రీ హనుమాన్ శివ పంచాయతన దేవాలయం 14వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే స్వామివారికి అభిషేకం, నవగ్రహ పూజ, గణపతి హోమంతో పాటు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలకు పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామీజీ హాజరయ్యారు. ఆలయ అర్చకులు ఆయనను పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి ఆరాధన ఉత్సవ కార్యక్రమం బసవ కళ్యాణంలోని సదానంద మఠంలో నిర్వహించడం జరుగుతుందని, భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి కృపకు పాత్రలు కావాలన్నారు. మీర్జాపల్లి గ్రామంలోని హనుమాన్ దేవాలయం ఇంతింతై వటడింతై అన్న విధంగా 14 సంవత్సరాలుగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరిలో భక్తి భావన పెంచుకోవాలని, ఇతరుల పట్ల ప్రేమ ఆప్యాయతతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోతరాజు రమణ, జనార్దన్, శ్రీమాన్ రెడ్డి, యాదవరావు, శ్రీనివాస్ రెడ్డి, రాజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అరుణ్ ప్రభాకర్, అరుణ ప్రభాకర్, రాజా సింగ్, మోహన్ నాయక్, చిరంజీవి, బైరయ్య తదితరులు పాల్గొన్నారు. శివ పంచాయత హనుమాన్ మందిరంలో 14వ వార్షికోత్సవం మాధవానంద సరస్వతి స్వామి ఆశీర్వాదంతో దిగ్విజయంగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ముఖ్య అతిథిగా మైనంపల్లి హనుమంతరావు గారు, మాజీ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి పూజలో పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా మరి గ్రామస్తులందరూ కూడా మాధవానంద స్వామి గారు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పి ఆశీర్వదించడం జరిగింది. అదేవిధంగా ఇక ముందుకు కార్యక్రమాలు కూడా అట్లనే దిగ్విజయంగా జరుపుకోవడానికి వారు ఆశీర్వదించడం జరిగింది. శక్తి కొలది మరి అట్లనే కంటిన్యూగా మరి వార్షికోత్సవాలు జరుపుకుంటూ గ్రామ ప్రజలు మరి మా కుటుంబ సభ్యులం అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. వందే మదనానంద సంయుతం శ్రీ కృష్ణానంద పర్యాప్తం శారదా క్షేత్ర సుస్థితం. సమస్త ప్రపంచంలో ఉన్న పరమాత్మకు నారాయణ స్మరణపూర్వకంగా నమోవాకాలు అర్పించుకుంటూ మిర్జాపల్లిలోని ఆంజనేయ స్వామి నవగ్రహ శివ పంచాయతన దేవతామూర్తుల పునరుద్ధరణ చేసుకొని ప్రతి సంవత్సరం విశేషంగా మనం వార్షికోత్సవాన్ని చేసుకుంటున్నాం. ఈ వార్షికోత్సవం 14వ వార్షికోత్సవం అత్యంత బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తున్నాడు పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క దివ్యమైన ఆశీస్సుల చేత లోకం బాగుండాలి, అందరిలో పెరుగుతున్నటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషము, అహంకారాలు మొత్తం తొలగించాలని అందరి తరఫున పరమాత్మను అర్థిస్తూ మంచి కార్యక్రమ నిర్వహణలో గ్రామస్తులు, ఈ చూపిస్తున్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళు అందరూ భగవత్ సాన్నిధ్యంలో మంచి కార్యక్రమాల కోసం ప్రార్థన చేయాలి అని వాళ్ళందరికీ నిర్దేశం చేస్తూ మా పరమ గురువనేయులు, మా పీఠ మూల పురుషులు శ్రీ 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 మదనానంద సరస్వతి స్వామివారి యొక్క ఆరాధన మహోత్సవం ప్రతిసారి మనం రంగంపేట ఆశ్రమంలో చేసుకుంటాం. కానీ ఈసారి
మన సంప్రదాయానికి మూలమైనటువంటి బసవ కళ్యాణంలోని సదానంద మఠంలో స్వామివారి యొక్క దివ్యమైన ఆరాధన మహోత్సవం ఈ నెల 15వ తేదీ నాడు జరుగుతున్నది. కాబట్టి రంగంపేటలో జరగదు, అక్కడ జరుగుతున్నది బసవ కళ్యాణంలో సదానంద మఠంలో అనే విషయాన్ని అందరూ గ్రహించి తప్పనిసరిగా వచ్చి ఆ మహనీయుని యొక్క ఆరాధన ప్రసాదాన్ని తీసుకొని ధరించాల్సిందిగా తెలియజేస్తూ, మరి ఇక్కడి గ్రామస్తులకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మళ్ళీ చెప్పేది ఏంటంటే నాదం సాదం, నోటి నిండా నాదం ఉండాలి. భగవన్ నామాన్ని నాలుకపై పెట్టుకోండి, చేతిలో పని చేయండి, ఇతరులకు సహాయం చేయండి, ప్రేమగా మాట్లాడండి. ఇవన్నీ రావాలంటే గురు సాన్నిధ్యానికి భగవత్ సాన్నిధ్యానికి వెళ్ళి నమస్కారం చేసుకోండి అని తెలియజేస్తూ, ఆదిశక్తి పరాశక్తి రేణుకా ఎల్లమ్మను దర్శించుకుంటే అన్ని శుభాలే కలుగుతాయని కమ్మరి మహేష్ చారి కుటుంబ సభ్యులు అన్నారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ 5వ వార్షికోత్సవం అనంతరం 26వ మంగళవారం ఎనగండ్ల గ్రామానికి చెందిన కమ్మరి మహేష్ చారి కుటుంబ సభ్యులచే నిర్వహించారు. ఆదిపరాశక్తి రేణుకా ఎల్లమ్మను దర్శించుకుంటే అన్ని శుభాలే కలుగుతాయని కుమ్మరి మహేష్ చారి కుటుంబ సభ్యులు అన్నారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ 5వ వార్షికోత్సవం అనంతరం 26వ మంగళవారం ఎనగండ్ల గ్రామానికి చెందిన కమ్మరి మహేష్ చారి కుటుంబ సభ్యులచే శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో అభిషేకం, అలంకరణ, అర్చన కార్యక్రమాలు నిర్వహించగా ఆలయ అర్చకులు పులుగుర్ద నాగరాజు శర్మ మంత్రోచ్చరణల మధ్య ఘనంగా జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ గౌడ్, సంగమేశ్వర్, ప్రభాకర్ టి, ఆంజనేయులు, నాగభూషణం, చౌరి గారి చిన్నరాములు, మాజీ ఎంపీటీసీ కృష్ణాగౌడ్, రాజిరెడ్డి, భాస్కర్, సంజీవరావు, సాయి కుమార్, సుధాకర్ గౌడ్, శాండ్రా వెంకటేష్, వెంకటరమణ, పాపాగాడ్, నారాయణ గౌడ్, రామానుజన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ కేబినెట్ మినిస్టర్లలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కరప్షన్ చేయడంలో నెంబర్ 1 అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అన్వన్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. జిల్లా అభివృద్ధిపై నిర్వహించే దిశ కమిటీ మీటింగ్ లో పాల్గొనేందుకు జగిత్యాలకు వచ్చిన ఎంపీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కేబినెట్ లో మినిస్టర్లలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కరప్షన్ చేయడంలో నెంబర్ 1 అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. జిల్లా అభివృద్ధిపై నిర్వహించే దిశ కమిటీ మీటింగ్ లో పాల్గొనేందుకు జగిత్యాలకు వచ్చిన ఎంపీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. కేబినెట్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినంత కరప్షన్ ఎవరూ చేయరు అంటూ విమర్శించారు. జగిత్యాలకు మంజూరైన కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ఇరిగేషన్ శాఖకు సంబంధించి భూమిని ఎందుకు ఆలా చేయడం లేదని ప్రశ్నించారు. భూమి కేటాయించేందుకు కూడా ఆయనను వాటాలు కావాలేమో అంటూ ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు చేయలేని మాజీ సీఎం కేసీఆర్ చేసిన దరిద్రపు ఆలోచనతో ముందుకు పోతే అభివృద్ధి ఎలా అవుతుందని ప్రశ్నించారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఏ పనిలో ఉన్నా ఫోన్ చేసి కోఆర్డినేట్ చేసుకుంటాడు కాబట్టి జగిత్యాలకు అత్యధికంగా 60 కోట్ల ఫండ్స్ వచ్చాయన్నారు. మరోవైపు పేదలకు ఇస్తున్న రేషన్ బియ్యంలో సింహభాగం కేంద్రం ఇస్తున్నవేనని, కిలో బియ్యానికి 32 రూపాయలు కేంద్రం ఇస్తే 3 రూపాయలు రాష్ట్రం ఇస్తుందన్నారు. అలాంటప్పుడు మోదీ ఫోటో పెట్టడానికి ఉన్న అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. ఇదే విషయమై కలెక్టర్ను ప్రశ్నిస్తే ఆయన కూడా నీళ్లు నములుతున్నారన్నారు. కేంద్రం ఇస్తున్న బియ్యం పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంచులు ప్రింట్ చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు వేసుకుంటున్నారన్నారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో జగిత్యాలకు అధికంగా నిధులు వచ్చాయని తెలిపారు. ఎంపీ కోరుట్లలో నవోదయ, జగిత్యాలకు కేంద్రీయ విశ్వవిద్యాలయం తీసుకువచ్చినట్లు తెలిపారు. ఇబ్బందికరంగా ఉంటే ఆల్టర్నేట్ తొందరగా ఇవ్వాలి కదా, మళ్ళీ ఆ ఫండ్స్ కూడా వాపస్ పోతే తెలియదు. జగిత్యాల ప్రజలకి మొన్న కొరుట్ల నవోదయ, ఇప్పుడు జగిత్యాల పట్టణంలో కేంద్రీయ విద్యాలయం, ఈ రెండు కూడా వచ్చినందుకు శుభాకాంక్షలు. నవోదయ అయితే ల్యాండ్ గేండ్ అన్ని శాంక్షన్ చేయించినాం, నేను కూడా ఎంబడబడ్డ కొరుట్ల టౌన్ కానుకొని బైపాస్ రోడ్కి మంచి ల్యాండ్ అయిపోయింది. ఇక్కడ ఈయన బాధ ఏందో ఉత్తమ్ కుమార్ రెడ్డికి అర్థం కాలేదు. అందరూ ఆయన వచ్చిండు, ఢిల్లీకి వచ్చిండు, నేను మంత్రుల దగ్గర తీసుకుపోయినా, ఆయన వెంబడే మన ముఖ్యమంత్రికి కూడా దగ్గరికి పోయినా, వీళ్ళంతా నన్ను బదనాం చేసారు, పార్టీ మారుతున్నదాన్ని ఆయనను బదనాం చేసారు. ఇప్పుడు పైసలు వస్తున్నాయి. ఇప్పుడు మొత్తం పార్లమెంట్లో జగిత్యాలకు 62 కోట్లు వచ్చినాయి, మ్యాక్సిమం వచ్చినాయి. నిజామాబాద్ పట్టణం కంటే ఎక్కువ వచ్చినాయి. కేవీ వచ్చింది, మీకు నవోదయ వచ్చింది. స్టేట్ మీరు స్టేట్ పడిపించింది, దాన్ని బట్టి సెంటర్ ఇస్తుంది.
ప్రపోజల్ వాళ్ళు పంపించిన దాన్ని బట్టి చేస్తాం. వచ్చిన నిధులు కూడా సరిగ్గా సద్వినియోగం చేసుకోవట్లేదు అన్ని డిపార్ట్మెంట్లో. రోడ్లు శాంక్షన్ అయినా క్యాన్సిల్ అయిపోతున్నాయి. 35 రూపాయల బియ్యం కిలో ఫ్రీగా ఇస్తున్నాను. 32 రూపాయలు అందులో సెంటర్వి, 2 రూపాయలు స్టేట్వి, రూపాయి ఇండివిజువల్ టేకప్ చేస్తారు ఇప్పుడు. సో 3 రూపాయలు 32 రూపాయలు. ప్రధానమంత్రి ఫోటో పెట్టి ఇంకా బాధ ఏంది అని అడిగిన. ఏదో నీళ్ళు నమ్ములుతూ ఉంటారు. కలెక్టర్ గారు నీళ్ళు నమ్ముతున్నారు, ఆఫీసర్లు అయితే సరే కలెక్టర్ నీళ్ళు నమ్ముతున్నాం. ఏదో రాస్తా అన్నారు స్టేట్ గవర్నమెంట్కి సెంటర్ స్టేట్ గవర్నమెంట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ నడిబడ్డులో బస్టాండ్ వద్ద గత సెప్టెంబర్ నెల 29వ తేదీన ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ పోల్ నిలలు గడవక ముందే లైట్లు పూర్తి స్థాయిలో వెలుగులు ఇవ్వకుండానే ప్రమాదకరంగా ఉండిపోయి వేలాడుతూ దర్శనమిస్తున్నాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని ఈ ప్రాంతవాసులు ప్రాణభయంతో సంచరించాల్సిన పరిస్థితి దాపురించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం నడిబొడ్డులోని బస్టాండ్ వద్ద గత సెప్టెంబర్ నెల 29వ తేదీ సాయంత్రం 4:25 ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ పోల్ నిలలు గడవక ముందే లైట్లు పూర్తి స్థాయిలో వెలుగులు ఇవ్వకుండానే ప్రమాదకరంగా ఉండిపోయి వేలాడుతూ దర్శనమిస్తున్నాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని ఈ ప్రాంతవాసులు ప్రాణభయంతో సంచరించాల్సిన పరిస్థితి దాపురించింది. సెంట్రల్ లైటింగ్ పోల్ ఏర్పాటు చేసిన కొద్ది రోజులకు ఇలాంటి పరిస్థితి ఏర్పడడం ఈ ప్రాంత వాసులను భయాందోళనకు గురిచేస్తోంది. నిత్యం జనసంచారం, బస్సులు, ఇతర వాహనాల రద్దీ ఉండే బస్టాండ్ ప్రాంతంలో లైట్లు కింద పడి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతోందనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ వెళ్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే వాటిని మరమ్మతులు చేయించి ప్రమాదం జరగకుండా కాపాడాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సెన్సేషనల్ కామెంట్స్ చేసిన జగిత్యాల ఎంపీ. కరప్షన్ చేయడంలో నెంబర్ 1 గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటారన్న ధర్మపురి అరవింద్. రామాయంపేట మండలం కట్రియాల గ్రామస్తుల ఇబ్బందులు. ఐకేపీ ద్వారా ధాన్యం కొనుగోలు చేసినా లోడింగ్ చేయడం లేదంటూ ఆవేదన. చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లి గ్రామంలో హనుమాన్ శివ పంచాయతన దేవాలయంలో 14వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాధవానంద సరస్వతి స్వామి. దౌలతాబాద్ మండలం గొడుగుపల్లి అటవీ ప్రాంతంలో కనిపించిన చిరుతపులి మృతి. అనారోగ్యం సమస్యలతో మృతి చెందినట్లు గుర్తించిన అటవీ శాఖ అధికారులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.